బావగారు ఇప్పుడు చెప్పండి, మీ శుభలేఖల పంపకం ఎంతవరకు వచ్చింది? ఆ మాటకే వస్తున్నాను అన్నయ్య గారు. వదిని గారు చెప్పినట్టే మేము శుభలేఖలు ఇచ్చే దగ్గర మిమ్మల్ని వేసినట్టే మమ్మల్ని 1,00,000 ప్రశ్నలు వేస్తున్నారు. సమాధానాలు చెప్పలేక నీరసం వస్తోంది. కట్న కానుకలు వద్దన్న సంబంధం దొరకడం మీ అదృష్టం అని పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంది. కాని వాళ్లే పెద్దలుడు చిన్న మెకానికు, వాళ్ళకేమో కట్నము ఇచ్చారు, 45 తులాలు బంగారము పెట్టారు. మరి వీళ్ళేమో కోటీశ్వర్లు, పైసా కట్నం అడగలేదంటున్నావు. ఈ అబ్బాయికేమన్నా లోపమేమో అని అన్నప్పుడు మాత్రం చాలా బాధగా ఉందండి. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వరలక్ష్మి, ఏంటా మాటలు? ఇప్పుడు నేనేమన్నానండి? వాళ్ళన్నారు, నేను చెప్పాను. అయినా అడిగిన వాళ్ళ మొహం వాచేట్టు పెట్టానుగా. మీకు మీరు ఏది పడితే అది ఊహించుకుని మాట్లాడకండి. వాళ్ళకి ఆస్తి అంతస్తు ఎంతుందో అంత మంచి మనసుంది. మేమిస్తామన్నా వాళ్ళొద్దన్నారు. అలా అని మేం మా అమ్మాయికి అల్లుడికి తక్కువ చేస్తామా? అచ్చటా ముచ్చటా ఉండదా? పెట్టాల్సినవి పెట్టుకోవా అని వాళ్ళ నోరు మూయించానుగా. మనవాళ్ళు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు మాత్రం ఇంత మంచి సంబంధం కుదిరిందని కడుపులో కుళ్ళుకుంటుంటారు. అయిన వాళ్ళ మాటలని కాని వాళ్ళ మాటలని మనం ఎన్ని పట్టించుకుంటూ ఉంటాం? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటమే. అది సరేగాని వదిన గారు కట్న కానుకలు వద్దన్నారు, సంతోషం. పోతే భోజనాల గురించి, వీడియోలు ఫోటోల గురించి ఓ మాట అనుకుంటే బావుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు వదిన గారు? ఆంటీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక విషయం మాట్లాడచ్చా? నా మాటలు మీకేమైనా బాధ కలిగించాయి అల్లుడు గారు? నో 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 బాధ. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏం లేదు డాడ్, నాకు కావ్య చూడగా నచ్చింది, అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా నచ్చింది. అందుకే డౌరీ ఏదే వద్దనుకున్నాం. కానీ వాళ్ళ రిలేటివ్స్ మనల్ని అర్థం చేసుకోకుండా ఏవేవో మాటలన్నారు. కానీ అవే మాటలు మన ముందరంటే నేను టాలరేట్ చేయలేను. ఇట్స్ రియల్లీ డిస్టర్బెన్స్, యునో. ఈ మాటలంటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఐ హ్యావ్ టు డూ వన్ థింగ్. అదేంటో తెలుసా? అంకుల్ వాళ్ళు మీరెంత బంగారం పెట్టాలనుకుంటున్నారో అంత బంగారం పెట్టచ్చు. ఒరేయ్, ఇప్పుడు మళ్ళీ ఇలా అడగడం మర్యాదగా ఉండదురా. మర్యాద ఏమిటండి మర్యాద? వాడు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. అయినా మనకి మనం అది కావాలి ఇది కావాలి ఇవ్వమని అడగట్లేదుగా. వియ్యపురాలు పెడతానన్నప్పుడు మనం మాత్రం ఎందుకు వద్దంటాం? పెట్టనివ్వండి. ఎస్ మామ్, యూర్ రైట్. ఒక బ్రాస్లెట్, నో 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 నో, నాకు మీరేం చేయించాలనుకుంటే అది చేపించండి. మరీ హెవీగా వద్దు, మీ కెపాసిటీ లోపల చేపించండి. వదిలి గారు, మీరు పెట్టాలనుకున్నారు కాబట్టి మేమేమి ఆశపట్టలేదుగా. ఏదో ఒక 10-12 తులాలు బంగారం పెట్టి చైను, బ్రాస్లెట్, ఉంగరం చేయించండి చాలు. వాట్ మామ్, బంగారమా? లెట్స్ గో టు ప్లాటినం. ఇప్పుడు ప్లాటినం చాలా ఫ్యాషన్ అండ్ లేటెస్ట్. మీరు నాకు ప్లాటినం చేయించండి. ప్లాటినమా? అదేంటి అల్లుడు గారు? అది బంగారం కంటే విలువైంది, వెల కూడా ఎక్కువే. పెద్దవాళ్ళు ఇప్పుడు వాడేది అదే. ఒరేయ్, ఆ ప్లాటినంలో గేట్లంలో ఏవద్దు. అవి వేసుకుంటే పెళ్లికొచ్చిన వాళ్ళు పెళ్లి చూడరు, ఆ చైన్లు బ్రాస్లెట్లే చూస్తారు. బంగారమే చూడడానికి అందంగా ఉంటది, గౌరవంగా ఉంటది. బావగారు, బంగారం పెట్టి చేయించండి చాలు. ఏం వదిలి గారు, అబ్బాయికి చైను, ఉంగరం, బ్రాస్లెట్ పెట్టడం మీకు ఇష్టమే కదా? అమ్మ అన్నదని కాదు కానీ మీకు ఇష్టమే కదా ఆంటీ? ప్రాబ్లం ఏమీ లేదు కదా? చైను, బ్రాస్లెట్, ఉంగరమే కదా, మాకేం ఇబ్బంది లేదు. ఏమంటారండి? అలాగే. ఓకే, దట్స్ రియలీ గుడ్. ఓకే మామ్, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. మీరు ఈ పూట ఇక్కడే భోంచేసి వెళ్ళాలి. అయ్యో కుదరదు బావగారు, మేమింకా 4-5 చోట్లకు వెళ్ళాలి, చాలా పనులున్నాయి. అదేంటండి, భోజనం టైంకి వచ్చి భోజనం వద్దంటారేంటి? భోంచేసి వెళ్ళండి.
ఇప్పుడు వద్దు వదిన గారు, మళ్ళీ ఇంకోసారి వస్తాంగా. రండి బాబు గారు వెళ్ళొస్తామండి. రండి. వస్తావమ్మా. వస్తాను వదిన గారు. మంచిది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కాంతం అనే పేషెంట్ అడ్మిట్ అయ్యారు కదా, ఏ వార్డులో ఉన్నారు? ఐసీయూ వార్డులో ఉన్నారు. మేడం మేడం మిమ్మల్ని వెళ్ళనివ్వరు. ఆగండమ్మా ఆగండి. ఎక్కడికి? ఇక్కడ మా అమ్మగారు అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో ఉండే వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు చూడకూడదమ్మా. చూడయ్యా, ఆవిడ హాస్పిటల్లో చేరింది ఈ అమ్మాయి మీద బెంగతో. కూతురు కనపడితేనన్నా ఆవిడ ఆరోగ్యం కాస్త కుదురు పడుతుంది. వెళ్ళనివ్వయ్యా. అమ్మా ఇది ఐసీయూ అమ్మా. ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి కుదరదమ్మా. వెళ్ళడం పేషెంట్కి మంచిది కాదు. డాక్టర్ గారు చూస్తే నాకు మంచిది కాదు. కాస్త అర్థం చేసుకోండి. అమ్మ మా అమ్మ, ఒక్కసారి చూసొస్తాను. పేషెంట్ని డిస్టర్బ్ చేయకుండానే చూసొస్తాను. ఒక్కసారి పంపించండి ప్లీజ్. కావచ్చమ్మా, కానీ మీరు మీ ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చూడడం కుదరదు. డాక్టర్ చెప్పిన టైంలో కానీ డిశ్చార్జ్ టైంలో కానీ చూడాలి. అంతేనమ్మా. అది కాదు బాబు, మా బాధ కాస్త అర్థం చేసుకో. వీళ్ళ నాన్నగారు వచ్చాడనుకో, ఈ అమ్మాయిని వెళ్ళి చూడనివ్వడు. అందుకే ఆయన వచ్చేలోపు ఓసారి వెళ్ళి చూసొచ్చేస్తావు. పంపించు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అన్నా ప్లీజ్ అన్నా, ఒక్కసారి మా అమ్మని చూసేసి వస్తాను. పంపించన్నా. నన్నెందుకమ్మా మధ్యలో ఇబ్బంది పెడతారు? డాక్టర్ గారు వచ్చేలోపు చూసి తొందరగా వచ్చేయండి. వెళ్ళండి. అలాగే బాబు, పద. వెళ్ళమ్మా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి మెల్లగా తట్టిలేవు. తప్పకుండా లేస్తుంది. నీ మీద దిగులు పడే ఆవిడ అలా అయిపోయిందమ్మా. నువ్వు పలకరిస్తే ఆ పిలుపు విని ఆమె కళ్ళు తెరుస్తుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. పద. పిలువమ్మా. అమ్మా అమ్మా, నేనమ్మా రేవతిని. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. చూడమ్మా. అమ్మా అమ్మా, అమ్మా. చూసావా చూసావా రేవతి, నేను చెప్పానుగా, నీ పిలుపు వినగాని నీ గొంతు విని మీ అమ్మ కళ్ళు తెరుస్తుందని. మాట్లాడమ్మా, మాట్లాడు. అమ్మా బయటికి వెళ్ళవే. అయ్యో, ఆగండి. ఒక్కసారి చూడండి, నా మాట వినండి. రేవతి, రేవతి. నాన్న, ఒక్కసారి నాన్న. ఏయ్! నీకు బుద్ధి జ్ఞానం లేదా? ఆ రోజు నా ఇంటికొచ్చి నా మీద ఛాలెంజ్ చేసి వెళ్ళావు కదే, మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వచ్చావు? ఏం సంబంధం ఉందని వచ్చావు? బయటకెళ్ళా. నాన్న, నేనేం నీ దగ్గర వారాలు అడగడం లేదు. ఒక్కసారి అమ్మతో మాట్లాడేసి వెళ్తాను. ప్లీజ్ నాన్న, నన్ను మాట్లాడనివ్వండి. చూడు, మాతో నీకు మాట్లాడనవసరం. బయటకెళ్ళు. నాన్న, నా గొంతు విని అమ్మ కళ్ళు తెరిచింది. అసలు నన్ను పూర్తిగా చూసిందో లేదో కూడా తెలీదు. ప్లీజ్ నాన్న, అమ్మతో ఒక్కసారి మాట్లాడొస్తాను. నన్ను వెళ్ళనివ్వండి.
దయచేసి నన్ను ఆపకండి. ఏంటే నువ్వు మాట్లాడేది? నా భార్య ఈ రోజు ఇలా అవ్వడానికి కారణం నువ్వు. కత్తిలేని దానిలా రేషన్ బియ్యం కిరసనాయలు పట్టుకుని బజార్లో కనిపించినందుకే నా భార్య ఇలా అయిపోయింది. మళ్ళీ నిన్ను ఇలా చూస్తే అది నాకు కూడా కాకుండా పోతుంది. వెళ్ళ, ముందు బయటకెళ్ళవే. అది కదండి నేను చెప్పి. ఏయ్, ఆపు. ఆడదానివని ఆలోచిస్తున్నాను. మీరేమన్నారండి? ఇలాంటి పరిస్థితుల్లో తల్లిని బిడ్డని మాట్లాడద్దని చెప్పాను కదా. ఈ వంక చూపించి మాతో బంధుత్వాలు కలుపుకోవాలని చూస్తున్నారా? అది నువ్వు ముందు మర్యాదగా బయటకెళ్ళండి. అది కాదండి. అత్తయ్య, ఇంకా మీరు ఆ మనిషితో ఏం మాట్లాడకండి. నేను ముందే చెప్పాను కదా ఆయన ఎలా ప్రవర్తిస్తాడో అలాగే చేశాడు. పదండి వెళ్దాం. అదేంటమ్మా అలా అంటావు? ఇంత దూరం వచ్చి మీ అమ్మ చూసి మాట్లాడకుండా వెళ్తావా? నాకు ఆ అదృష్టం లేదత్తయ్య, అంతా నా కర్మ. పదండి వెళ్దాం. ఎలా చూసినా ఎంత లెక్కలేసినా ఖర్చు 7.5 లక్షలుగా తగ్గటం లేదురా. ఏంటి ఏంటి మావయ్య మీరనేది? 7.5 లక్షలు ఖర్చవుతుందా? ఎందుకమ్మా అంత ఆశ్చర్యం? ఇప్పుడున్న రేట్లలో కాదా మరి? బొమ్మల పెళ్లి చేసినా 1 లక్ష అవుతుంది. మనం అందుకునేదేమన్నా ఆషామాషి సంబంధమా? కోటీశ్వర్ల సంబంధం. వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా చేయాలి కదా మరి. కళ్యాణ మండపం, దాని డెకరేషను, భోజనాలు, వీడియోలు అన్నీ వాళ్ళ హోదాకు తగ్గకుండా ఉండాలి కదా. అవే 4-5 లక్షల దాకా అవుతాయి. పైగా ఈ దొరసాని గారు ఊరుకున్నది ఊరుకోక వాళ్ళ ముందు గొప్పలకు పోయి అల్లుడు గారికి బ్రాస్లెట్, చైను, రింగు పెడతానంది. బంగారం ఏమో చుక్కలు చూస్తుంది. వాటికే 3 లక్షలు దాటేటట్టుకుంది. ఇంకా అలాంటప్పుడు 7.5 కావటంలో ఆశ్చర్యమేముంది? పైగా ఎప్పుడేం అవసరం వస్తుందో అంచనా అటైనా ఇటైనా మరో 50,000 చేతిలో ఉండడం మంచిది కదా. అందుకని 8 లక్షలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఏమంటావు వరలక్ష్మి? ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం, ఎలా చేద్దాం నన్ను అడుగుతారేంటి? ఎలా అయినా చేయండి. ఆహా, నన్ను అడుగుతారేమిటి అని ఇప్పుడు ఇక్కడ జరగాలి తీసేదానివి అక్కడ ఉన్నడికి మాట్లాడావే. ఒక్క నిమిషం మౌనంగా ఉంటే పోయేది కదా. ఇప్పుడు చూడు, నీ మాట ఇంకో 3 లక్షలు ఖర్చు పెంచింది. ఎందుకమ్మా పౌరుషాలకి పోవడం? మన పరిస్థితులు నీకు తెలియనివి కావుగా. తొందరపడి అనేసావు. అన్నమాట నిలబెట్టుకోవాలిగా. మనమేమన్నా వాళ్ళలా డబ్బున్న వాళ్ళమా ఎలాగోలా చేయడానికి? ఇప్పుడు చూడు, ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడేది మనమేగా. ఏంట్రా ఇది? అందరూ నన్ననే వాళ్లే కానీ నా పరిస్థితి అర్థం చేసుకోరేంటి? వియ్యపురాలు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్తుంటే మనం గతిలేని వాళ్ళలాగా ఆవిడ మాటలకి నవ్వి ఊరుకోమంటావా? ఆవిడకి సమాధానంగా ఏదో 2-3 మాటలు అందాం అనుకున్నాను కానీ ఇలా 2-3 లక్షలు ఖర్చు వస్తుందని అనుకున్నానా? సరే పోనీ అమ్మా. అన్నయ్య, ఇప్పుడిక అమ్మనేమనకు. అయినా ఇప్పుడు ఖర్చు భరించలేము అనిపించినా అమ్మ అనేదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏమిటే కరెక్ట్? మన తాహతుకు మించి ఆలోచించడం కరెక్టా? పెద్ద తెలిసిందాలాగా మాట్లాడుతుంది. కరెక్ట్. ఖర్చే కావచ్చు నాన్న, కానీ అది ఒక అందుకు మంచిదే కదా. మంచా? ఏంటమ్మా మంచి? నాన్న, ముందు నుంచి వాళ్ళు మనల్ని ఏమీ అడగలేదు. గౌరవంగా మనమే పెళ్లి చేద్దాం అనుకున్నాం. మన వాళ్ళు 4 మాటలు అనేసరికి అమ్మే కాస్త బాధపడి ఉంటుంది. అందుకే అమ్మ వాళ్ళ ముందర అనుంటుంది. వాళ్ళేమో అమ్మ అనగానే చైన్ వేయండి, ఉంగరం పెట్టండి అని అడిగారు. మనం ఇచ్చేస్తే మనకి గౌరవంగా ఉంటుంది కదా. మన గౌరవం మనకు దక్కడం మంచిది కదా. నువ్వు చెప్పేది కరెక్టే కావ్యా. అందుకే కదా మావే లెక్కలేస్తుంది. కానీ ఇప్పుడంత డబ్బు ఎక్కడ తేగలం? సరే, ఇంకా చర్చ వదిలేయండి. మాట అన్నాం, తప్పదు. ఎలాగోలా తిప్పలు పడాల్సిందే. రే వినోద్, నువ్వేమాత్రం సర్దగలవురా? నేనా? నాన్న, అర్చన పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు. ఇంకా నేనేం సర్దగలను? నా వల్ల ఏం కాదు నాన్న. సరే ఏమ్మా జయంతి, నీ సంగతి ఏమిటి?
నా వల్ల ఏమవుతుంది మావయ్య? మహా అయితే 50 నుంచి 75,000 దాకా. 75,000 అంటే ఓ 10వ వంతు. దేనికండి అన్నిటినీ అలా భూతద్దంలో పెట్టి చూసి భయపడతారు? మన కావ్యకి 25 తులాల బంగారం పెడుతున్నాం కదా, ఆ బంగారం ఎలాగో తెచ్చుంచాం కదా, ఆ బంగారం తీసేసి లెక్క వేయండి. ఖర్చు తక్కువగా కనిపిస్తుంది. ఆహా అలాగా, మాకు తెలియదులే. ఓ పిచ్చి ముద్దు, అవి తీసేసే లెక్కలేసి చూశానే. అలా వేస్తేనే 7:30 దాకా వచ్చింది. పెద్ద ఐడియా ఇచ్చింది, ఐడియా. పోనీలే నాన్న, అమ్మకు తోచింది అనేసింది. మీరు దాని లెక్కల్లో వేశారనుకుంది. నాన్న, నా సేవింగ్స్లో 4 లక్షలున్నాయి. అవి వాడుకోవచ్చు. మిగిలిన డబ్బులు ఏర్పాటు చేసుకోవచ్చు. అదే నా మనసులో కూడా ఉందమ్మా. నేను 1,00,000 తేగలను. జయంతో 75,000 సర్దుతానంది. నీ డబ్బు 4 లక్షలు, మొత్తం 5,75,000. ఒక 6 లక్షలు ఉన్నాయనుకున్నా, ఇంకో 1,50,000 కావాలి. సేఫ్ సైడ్ మరో 50,000, అంటే 2 లక్షలు. ఎలా? ఏమండి, నేను ఒక ఆలోచన చెప్పరా? చెప్పు. మన ఇంటి కాగితాలు పెట్టి ఎక్కడి నుంచైనా డబ్బు తెచ్చుకోవచ్చు కదా. నువ్వు ఈ మాట అచ్చన పెళ్ళప్పుడు అన్నావు, ఇప్పుడు అంటున్నావు. అసలు నీ చూపంతా వాటి మీదే ఉన్నట్టుందేమే.